నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మారిన చంద్రబాబు బహిరంగ సభ వేదిక. ఈ నెల 28న నెల్లూరులో రా కదలిరా సభ. వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన నేతలు. కృష్ణపట్నం పోర్టు సంరక్షణకు ఉమ్మడి పోరు. ఉమ్మడిగా చర్చలు జరిపిన టీడీపీ జనసేన నేతలు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. సీఎం జగన్ పై మండిపడ్డ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ. కేంద్ర పథకాలకు మీ బొమ్మలు ఎలా వేసుకుంటారని ప్రశ్న. వింజమూరులో పర్యటన, కేంద్ర పథకాలపై ప్రచారం. ముక్కాల వర్గంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆర్యవైశ్య నాయకులు. మహాసభ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని మండిపాటు. ప్రచారం మానుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. నెల్లూరులో ఈ నెల 28న నిర్వహించే చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ప్రపంచంలో జరగబోతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సభ నిర్వహించే వేణుగోపాలస్వామి కళాశాల మైదానాన్ని నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీన నెల్లూరులో సభ జరగనుంది. తొలుత కొవ్వూరు నియోజకవర్గంలో సభను నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నెల 28న ఉదయం నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో రా కదలిరా బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ సభ ప్రాంగణాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కావలి ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బారాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లపై చర్చించారు. పరిశీలన అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే రా కదలిరా బహిరంగ సభ ప్రపంచంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ సభల మాదిరి జనాన్ని బెదిరించి తోరడం లేదని, చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బహిరంగ సభలు నిర్వహిస్తారని, అవి ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయని పేర్కొన్నారు. రా కదిలిరా బహిరంగ సభ నెల్లూరు జిల్లా అనండి, నెల్లూరు పార్లమెంట్ అనండి, 28వ తేదీ ఉదయం 10 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది. మా నాయకుడు హెలికాప్టర్లో వస్తారు. ఇక్కడ చూసుకుని మళ్ళీ పత్తికొండ సభకు పోవాల్సి వస్తుంది. టైం ప్రకారం అన్ని జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ప్రభంజనం సృష్టించాయి. వాళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సభలకి వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది, పొదుపు లక్ష్మి గ్రూప్స్ ని ఇన్సిస్ట్ చేసి ఆఖరికి లేటెస్ట్ ఒక మోడల్ వచ్చింది. ఆ పింఛన్లు కూడా ఆపేసి ఆ లారీలు, బస్సులు ఎక్కించుకుని ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆయన నిన్న సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి జనమే ప్రచారకర్తలు అంటారు. అది ఏం లేదు. వాలంటీర్స్ తో సభలు పెట్టుకోవాల్సిన గతికి వైసీపీకి పట్టింది. ఇక్కడ వాలంటీర్గా జనం వస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా ఫైనల్ 3 మీటింగ్స్ ఉన్నాయి. జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 3 మీటింగ్లు అడ్రస్ చేయబోతున్నారు. 1 ఉత్తరాంధ్ర, 2 మధ్యాంధ్ర, 3 రాయలసీమ ప్రాంతంలో. అవి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. వాట్ ఎవర్ రా కదిలిరా సభ ఇప్పటి వరకు జరిగినోటి కంటే ఇంకా నెల్లూరులో చాలా బాగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ చంద్రబాబు సభలకు స్థలాలు ఇచ్చేవారిని వైసీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారని ఆరోపించారు. త్వరలోనే అలాంటి చర్యలకు సమాధానం చెబుతామని అజీజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, తాళ్లపాక అనురాధ, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యులు నాభం రేభియా తెలిపారు. జిల్లా బీజేపీ నేతలతో కలిసి ఆయన వింజమూరులో పర్యటించారు. రేషన్ బియ్యం పూర్తిగా ప్రజలకు అందించేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అరుణాచల్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు నాభం రేభియా తెలిపారు. మింజమూరులోని ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి రంగారావు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం తామే ఇస్తున్నామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వస్తున్న ఎన్నో పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరు పెట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుజ్జిరెడ్డి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. संकल्प यात्रा है, ये पूरे देश में चल रहा है और
हमारे भारत सरकार अंदर नरेंद्र मोदी के नेतृत्व में कितने वेलफेयर स्कीम्स, विशेषकर महिला, ये किसान और हमारा जो नौजवान लोगों के लिए और गरीबों के लिए कितना स्कीम्स, यहाँ वेरियस स्कीम का नाम लेना माने नामुमकिन है, कितने स्कीम्स चल रहे हैं। तो उसका इम्प्लीमेंटेशन लाभार्थियों को, मैं बोल रहा था, लाभार्थियों को पहुंच रहा कि नहीं, जो भारत सरकार से जो भी आपको स्कीम दे रहे हैं, पैसे दे रहे हैं, लाभार्थियों को मिल रहे हैं कि नहीं, ये जानकारी ले रहा हूँ, कलेक्ट करते हैं। और पूरा देश में हर समष्टि, हर कॉन्स्टिट्यूंसी में हमारे जो भारतीय जनता पार्टी के सांसद और हमारा जो विधायक और पार्टी वर्कर्स पूरा रिपोर्ट कलेक्ट कर रहे हैं और कल तक हमें जो रिपोर्ट पार्टी को सौंपना है। मैं यहाँ जो आपका स्टेट में, आंध्र प्रदेश में, ये सेटिस्फैक्ट्री नहीं है, इट्स नॉट अप टू सेटिस्फैक्शन द वे द स्कीम्स आर बीइंग इम्प्लीमेंटेड। द स्कीम्स लॉन्च बाय द भारत सरकार अंडर नरेंद्र मोदी आर नॉट being implemented successfully in the state of Andhra Pradesh. That is the point which I have taken note of. You know, position जो overall जो country का जो position है, Narendra Modi will come back with a bigger margin than the last general election. So far as Andhra Pradesh is concerned, because I am here only in two constituencies, assembly no parliamentary constituencies, I don't know. But अगर सब लोग अगर ये करेंगे, then I think the margin will improve in Andhra Pradesh also, and we should be able to win some seats from this state also. That's why we are here. That's why I appeal to all our party workers to work hard and make appeal to the people to support the Narendra Modi led government and various schemes launched by his government. फ्री राइस, दाल और जो मोदी सरकार जो दे रहे हैं और अनदर 5 years देने की जो बात है, ये तो प्योरली मोदी भारत सरकार की स्कीम है. इट इज़ द स्कीम ऑफ द गवर्नमेंट ऑफ इंडिया, नॉट द स्कीम ऑफ एनी पर्टिकुलर स्टेट गवर्नमेंट. उनका नहीं है. जहाँ अगर ये आपका जो YSR रेड्डी सरकार अगर ये कह रही कि दिस इज देयर स्कीम, totally misleading the people. నెల్లూరు జిల్లా బీజేపీకి స్వర్గీయ సిహెచ్ రామకృష్ణారెడ్డి లేని లోటు ఎప్పటికీ తీర్చలేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సురేంద్రారెడ్డి అన్నారు. నెల్లూరు నవాబుపేట సెంటర్లో నిర్వహించిన రామకృష్ణారెడ్డి వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని నవాబుపేట సెంటర్లో బీజేపీ నేత స్వర్గీయ సిహెచ్ రామకృష్ణారెడ్డి 25వ వర్ధంతి వేడుక ఘనంగా జరిగింది. బీజేపీ నేత మంద రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు పి సురేంద్రారెడ్డి, ఈశ్వర్య, మోఖరాల సురేష్, నరసింహానాయుడు, జయచంద్ర, పైడిమాని సుజన, ఆదినారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద రవితో కలిసి నేతలు స్వర్గీయ రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో భారతీయ జనతా పార్టీ విస్తరణకు రామకృష్ణారెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బీజేపీ నగర అధ్యక్షునిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి పార్టీ కోసం ప్రాణాలు సైతం విడిచారని తెలిపారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా 25 సంవత్సరాల నుంచి కూడా నవాబ్పేట సెంటర్లో రామకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా మందా రవి చేస్తూ ఉన్నాడు. మందా రవి చాలా పేద కుటుంబాన్ని నుంచి వచ్చినవాడు. అయినా తన సొంత డబ్బులతో ఈ సేవా కార్యక్రమం రామకృష్ణారెడ్డి పేరుతో ప్రతి సంవత్సరం చేస్తున్నాడంటే రామకృష్ణారెడ్డి నెల్లూరు నగరంలో పేదల హృదయాల్లో ఎంత మేరకు స్థానం సంపాదించాడో మనందరికి కూడా అర్థమవుతుంది. 25 సంవత్సరాలు వారు చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో, నగర శివారు ప్రాంతాల్లో రామకృష్ణారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఈనాటికి కూడా తమ సొంత ఖర్చులతో రామకృష్ణారెడ్డి తమ హృదయాలలో కొలువైన దేవుడిలాగా ఈరోజు పేద ప్రజలందరూ కూడా రామకృష్ణారెడ్డికి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవాబ్పేట సెంటర్లో
మందా రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాడు ఆయన. ప్రతి సంవత్సరం కూడా ఈ 25 సంవత్సరాల నుంచి ఆయన ప్రతి సంవత్సరం ఆయన కాలంలో ఆయన రామకృష్ణారెడ్డి గారితో పనిచేసినందుకు గాను ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అలాగే మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరం కలిసి మాట్లాడుకొని అందరం కలిసి ఘనంగా ఇదే సెంటర్లో మందా రవి గారితో కలిసి మన అందరం కూడా కార్యక్రమం చేసుకుందామని అందరం మాట్లాడుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి మేమంతా కూడా ఆయనకి మందా రవి గారికి సపోర్ట్గా మేమంతా సపోర్ట్ చేస్తూ మేము ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. గ్రామాలకి పరిమితమైన అనేక మంది క్రీడాకారుల్లో దాగున్న అత్యున్నత ప్రతిభను వెలికితీసి ప్రతి పేద క్రీడాకారుడు కూడా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ గ్రౌండ్స్ లో ఘనంగా సాగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కావలి కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి క్రీడాకారుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తూ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ క్రీడాకారులకు కూడా అండగా నిలవాలన్న తలంపుతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించడం వంటి చర్యలతో ప్రజల్లో బలమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని వెల్లడించారు. క్రీడాకారులకు దోహదపడేలా సాగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని పథకాలను సాధిస్తూ విజయకేతనంలో ముందుకు సాగాలని కోరారు. కావలి అంటేనే ఎప్పటి నుండో చరిత్ర ఉందని, విద్యలో రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న కావలి నియోజకవర్గం ప్రస్తుతం జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ రాష్ట్రంలో చరిత్ర సృష్టించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 12 కోట్లు ఈరోజు ప్రైజ్ మనీ కాకుండా మరి ఈక్విప్మెంట్స్ అందరికీ కూడా కిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా చూస్తా ఉన్నాం, మన భారతదేశంలో జనాభా ఎక్కువ శాతం ఉన్నా కూడా దానికి తగిన విషయాలు మనం పథకాలు సాధించలేకపోతున్నాం. దీనికి ముఖ్య కారణం మనం గ్రామీణ స్థాయి నుంచి కూడా వాళ్ళు ఉన్న పెద్ద పని బయటికి తీయలేకపోవడమే కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మన విద్యార్థులు పోటీతత్వం పెంపొందించగా ఆటలు, స్పోర్ట్స్ అన్నింటిలో కూడా ముందు ఉండే విధంగా చేయాలా. మనం కూడా ఇతర కంట్రీలతో పోటీ పడి తప్పకుండా పథకాలు సాధించగా ఎక్కడ ఏ కాంపిటీషన్ చేయాలో తప్పకుండా భారత్ అనేది ఒక స్థానాన్ని సంపాదించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఆ నాంది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈరోజు స్టార్ట్ కావడం మనందరికీ కూడా గర్వకారణమని కూడా మనందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇటువంటి ఆటల పోటీలో పాల్గొనాలి. అంతేకాకుండా మీకు ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండేదానికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా మేమంతా కూడా ఇటువంటి వాటిలో పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఎంతో మంది క్రీడాకారులు పాల్పంచుకున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో కాంపిటీషన్ కూడా ఈరోజు గెలుపొంది ఈరోజు నియోజకవర్గ స్థాయికి వచ్చారు. రేపు ఇక్కడ నియోజకవర్గం అయిన తర్వాత డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. కావలి పేరు తప్పకుండా నిలబెట్టాలి. కావాలంటే గతంలో మీ అందరికీ తెలుసు, కావాలంటే స్పోర్ట్సే కాదు, చదివే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండేది. అటువంటి కావలి పేరుని నేను తప్పకుండా నిలబెడతాను. ఈరోజు డిస్టిక్ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా స్టేట్ లెవెల్ కూడా మన కావలి నుంచి పథకాలు సాధించాలా. కాబట్టి తప్పకుండా మీ అందరూ బాగా ఆడండి. 2019లో చేసిన పొరపాటును ఈ ఎన్నికల్లో చేయబోమని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తనకు చెబుతున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో నారాయణ గెలుపు లాంఛనమేనని డాక్టర్ పొంగూరు సింధూర వెల్లడించారు. నెల్లూరు 46వ డివిజన్లో ఆమె బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి నారాయణను గెలిపించాలని అభ్యర్థించారు.
టీడీపీ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర తండ్రి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. బుధవారం నెల్లూరు 46వ డివిజన్లోని ఎంవీ అగ్రహారంలో ఆమె పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. దుకాణాల వద్దకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తన తండ్రి నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం డాక్టర్ సింధూర మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన నారాయణను 2019 ఎన్నికల్లో గెలిపించలేకపోయామని, వచ్చే ఎన్నికల్లో నారాయణను గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తనకు చెబుతుండడం ఆనందంగా ఉందన్నారు. 2014 నుండి 2019 వరకు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకపోయినా 550 కోట్లకు పైగా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సింధూర గుర్తు చేశారు. ఈ అభివృద్ధి పనులన్నీ 90% పూర్తి అయ్యాయని, మిగిలిన 10% పనులు వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ డేట్స్ లో నేను అవైలబుల్ ఉంటాను అని ముందే ఇచ్చాను. ఆ డేట్స్ లో సీనియర్సే కాదు, లీడర్సే కాదు, ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఏదన్నా మీకుంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే సో అనే పర్సనల్ గా తీసుకొని కంప్లీట్ చేస్తాను. సో మచ్ ఖచ్చితంగా మంచి మెజార్టీ కనిపించాలి. ఎనర్జీ చూస్తున్నారు కదా, ఆ ఎనర్జీ వాళ్ళందరికీ చెప్పేయించాలి. ఈ రోజు నుండి కృష్ణపట్నం పోర్ట్ వృధా కానుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ కు నేడు ఆఖరి రోజని, ఇక మీదట కృష్ణపట్నం పోర్టు మూసేసినట్లే భావించారని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించిన 12,000 ఎకరాలు వృధా కానున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోర్టుపై ఆధారపడి స్థాపించిన పరిశ్రమలు ఏమవ్వాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్లో నేడు ఆఖరి లావాదేవీ జరగనుందని, రేపటి నుండి పోర్టు వృధా కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురి కాబోతున్నారని ఆయన తెలిపారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోవడంతో ఉపాధి కోల్పోయిన 10,000 కుటుంబాల కోసం అందరం కలిసి సమిష్టిగా పోరాడతామన్నారు. ప్రజల సమస్యల కోసం జనసేన టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని నెల్లూరు జనసేన అధ్యక్షుడు మణుక్రాంత్ రెడ్డి అన్నారు. కృష్ణపట్నం సేజ్ కోసం 1000 ఎకరాలు త్యాగం చేసిన రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీతో కలిసి పోరాడతామని ఆయన పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు చుట్టుపక్కల పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి కృష్ణపట్నం పోర్టు ప్రాంతాన్ని కాలుష్యమయం చేశారన్నారు. కంటైనర్ పోర్టు మూత అంటే కృష్ణపట్నం పోర్టు మూతేసినట్టే. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఏపీ మారిటైమ్ బోర్డు ఏదైతే ఓనర్షిప్లో ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది, బల్క్ కార్గో పెరిగింది, అంతేగాని కంటైనర్ పోర్టు కొనసాగద్దని చెప్పాల. అదాని పోర్టు CEO దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ కూడా అదే ఉంది. మేము అడిగేది ఏంటంటే, బూడిద బొగ్గు మొత్తం దుమ్ము ధూళి మాకిచ్చి కంటైనర్ పోర్ట్ని షిఫ్ట్ చేసేదానికి మీరెవరు? మీకోసం అక్కడ 2,700 ఎకరాలు సాక్రిఫై చేశారు, గ్రామాలు ఖాళీ చేశారు. ఇప్పుడు మీ బల్క్ కార్గో వల్ల కాలుష్యం భరిస్తున్నారు. అసలు కంటైనర్ పోర్ట్ కూడా ఎత్తేస్తాము. తమిళనాడులో మేము కాటుపల్లి ఎన్నూరు కొనుక్కున్నాం కాబట్టి అక్కడ పెట్టుకుంటామంటే, ఇక్కడ ఈ పోర్టుని బేస్ చేసుకుని వచ్చిన పరిశ్రమలు, ఆధారపడ్డ పరిశ్రమలు, ఈ పోర్టు కోసం సేకరించిన 6,000 ఎకరాలు కృష్ణపట్నం SEZ, ఇక్కడ కిసాన్ SEZ పక్కనే పోర్టుకి 30-40 కిలోమీటర్లు 2,300 ఎకరాలు, ఇక్కడ 6,000 ఎకరాలు నానపూర్ SEZ ఏమైపోవాలా? అంటే భవిష్యత్ తరాలకి నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు రాకుండా ఇది ఈరోజు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకి హబ్గా తయారైంది. నెల్లూరు నుంచి రైసు, క్వాడ్జీ, ఫిష్, ప్రాన్, గుంటూరు నుంచి చిల్లీ, టొబాకో, కాటన్, అట్లే ఈస్ట్ వెస్ట్ నుంచి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్. ఇది ఇంపోర్టు శ్రీ సిటీకి ఇసుజో మోటార్స్, స్కానియా మోటార్స్ బెంగళూరుకి, ఫోర్స్ మోటార్స్ బెంగళూరు,
పేపర్ రోల్స్ హైదరాబాద్, వైట్ సిమెంట్ గుంటూరు, షియా నట్స్ నెల్లూరు, సోలార్ కర్నూలు, ఎల్ఈడి లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫర్నిచర్ విజయవాడ. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం మూసేసి మీకు బొగ్గు బూడిద వేస్తామంటే ఎవరిది, ఎవరు ఓనర్షిప్? ఈరోజు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఏప్రిల్ 9, 2009 నుంచి 39 వరకు ఉంది. వాళ్ళ ఏపీ మ్యారిటైమ్ ఇచ్చిన అగ్రిమెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్, వాళ్ళకి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది. 39తో క్లోజ్ అయిపోద్ది. ప్రభుత్వానికి ఇష్టం ఉంటే 10 సంవత్సరాలు, ఇష్టం ఉంటే మరో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఈరోజు ఇక్కడ మూతేసేసి మొత్తం కాటుపల్లికి మేము ఎన్నూరికి షిఫ్ట్ చేసుకుంటామంటే ఏడొచ్చే పరిశ్రమల పరిస్థితి. ఇన్ని వేల ఎకరాలు ఓటు కోసం ఇచ్చిన ఎకరాలు, 1000 ఎకరాలు, కిసాన్ ఎస్సీజెడ్ 1000 ఎకరాలు, ఇక్కడ ఎస్సీజెడ్ 1000 ఎకరాలు ఏమైపోవాలా? ఈ ప్రాంతం కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ 7 జిల్లాలు భవిష్యత్తు ఏంటి? అనంతరం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పోర్టు అని అన్నారు. ఈ పోర్టు కొరకు ఆ ప్రాంత రైతులు 1000 ఎకరాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోతే ఇక్కడ స్థాపించిన పరిశ్రమలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడ్డ కృష్ణపట్నం పోర్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉందని అన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న చంద్రబాబు పర్యటనకు వస్తుండటంతో ఈ కార్యక్రమంలో జన సైనికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ మీరు అందరు ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు దగ్గర ఉంటుంది. ఎందుకు మనం ఎందుకు మన బిడ్డలకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? మన బిడ్డలకు ఉద్యోగం. ఈరోజు మీ బిడ్డలు ఇంజనీర్లు చేస్తున్నారు, ఎంబీఏలు చేస్తున్నారు, డిగ్రీలు చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగం ఎవరిస్తారు? వాలంటీర్ ఉద్యోగాలు కాదు కదా. ఉద్యోగాలంటే మన బిడ్డలకు ఉండే సామర్థ్యానికి కలిగిన ఉద్యోగం ఇవ్వాలి. దానికి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అటువంటి కృష్ణపట్నం పోర్టు ప్రభుత్వం కావచ్చు, రైతులు కావచ్చు, అనేక త్యాగాలతో వచ్చిన పోర్ట్ ఇది. దీంట్లో నుంచి ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ అక్కడికి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు పోయే 10,000 ఉద్యోగాలు కాదు సమస్య, రాబోయే 1,00,000 ఉద్యోగాలు పోతాయి, ఇండస్ట్రీస్ రావు. కాబట్టి ఈరోజు మేము ఈ పోరాటం ఏదో రాజకీయ పోరాటం కాదు, ఎన్నో త్యాగాల వల్ల వచ్చిన పోర్ట్ ఇది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలది ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క దీన్ని మొత్తం కానీ సోమిరెడ్డి గారు ముందరి నుంచి కానీ ఫాలోఅప్ చేస్తూ వచ్చారు దీని ఇష్యూ. మేము ముందుగా ఇదేదో రాజకీయం లేండి అనుకున్నాం, కానీ దీని లోపల పోతే భావి తరాలకి నష్టం ఉంది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి కనుక ఈ బల్క్ ఆర్డర్సే ఉంటాయి, అలా కంటైనర్ ఆర్డర్స్ ఉండవు. అంటే బల్క్ ఆర్డర్స్ అంటే కేవలం అది వాళ్ళు కోల్ తీసుకొని వస్తారు, యూరియా తీసుకొని వస్తారు, ఇలాంటివి తీసుకొని వస్తే దానివల్ల కాలుష్యమే కానీ పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు, పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి రావు. కంటైనర్లు ఆపేశారంటే మాత్రం చాలా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పొట్టకొట్టినట్టు అవుద్ది. స్థానికంగా ఉన్న ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. అదేవిధంగా లాజిస్టిక్స్, ఇక్కడ ఎంతోమంది పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కనుక కంటైనర్ లేకపోతే ఈ కంటైనర్లు చెన్నైకి తీసుకొని వెళ్ళాలన్నా, వైజాగ్కి తీసుకొని వెళ్ళాలన్నా, కాకినాడ పోర్టుకి తీసుకొని వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక్కొక్క పరిశ్రమ మీద కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఆ కోట్ల రూపాయల నష్టం కూడా రైతుల మీద లేకపోతే మన కన్జ్యూమర్స్ మీద పడుతుంది. కాబట్టి దీని మీద మేము తప్పకుండా పోరాడతాము. ఎందుకంటే ఇన్ని 1000 ఎకరాలు నెల్లూరు జిల్లా నుంచి ఎస్సీజెడ్ కింద తీసుకొని వీళ్ళు పోర్టు కడతాము, అదేవిధంగా కడతామని చెప్పి కూడా లోకల్ స్థానికులు కూడా ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చినారు, కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఈ నెల 26వ తేదీన గుంటూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నెల్లూరు జిల్లాలోని ఆర్యవైశ్యులంతా విజయవంతం చేయాలని ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య మహాసభ పేరుతో కొందరు చలామణి అవుతున్నారని, వారి కార్యకలాపాల్ని ఇకనైనా ఆపుకోవాలని హెచ్చరించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు, చీఫ్ ఆర్గనైజర్ కోట కురుబ్రహ్మం, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరువేది ప్రకాష్ రావు, వనవాసి సురేష్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన గుంటూరులో ఏపీ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి పేర్లను నమోదు చేసుకుంటే ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. 26వ తేదీ ఉదయం నెల్లూరు నుండి గుంటూరుకు బస్సులు బయలుదేరతాయని వెల్లడించారు. ఆర్యవైశ్య మహాసభ గత పాలక మండలి గడువు ముగిసినా కొందరు ఇంకా తాము ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని, గత పాలక మండలిని కోర్టు డిస్మిస్ చేసిందని గుర్తు చేశారు. ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, పివి శేషారావు, కోడమాల రమేష్ పాల్గొన్నారు. రేపు అంటే 26/1/2024 సంవత్సరం అనగా శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ప్రమాణ స్వీకారం మా రాష్ట్ర నాయకులు, స్టేట్ నాయకులు, గౌరవనీయులు, పెద్దవారు, మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా స్టేట్ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ గారి ఆదేశం మేరకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా పిలుపునిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిపేందుకు మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి కూడా 26 జిల్లాల నుంచి జిల్లాకి 500 మంది తగ్గకుండా ప్రతి జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఆయన పదవిది అయిపోయినా కూడా ఈ ముక్కాల ద్వారకనాథ్ గారు నేనే అధ్యక్షుడిని చెప్పుకుంటూ వివిధ రకాలుగా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పాంప్లెట్లు వేసుకుంటూ నేనేను అధ్యక్షుడిని అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది సమంజసం కాదు. కోర్టులో మా పక్క తీర్మానం అయింది. వాళ్ళు కోర్టులో కేసు వేశారు. కేసు కొట్టివేయడం జరిగింది. ఆ కేసులో మరి టీజీ గారు వెంకటేష్ గారు బలపరిచినటువంటి చిన్ని రామ సత్యనారాయణ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభ లోగో అనేది ఇప్పుడు మేము పెట్టేటువంటి మహాసభ మాకు సంబంధించింది, మా కార్యక్రమాలకు సంబంధించిన లోగో ఇది. గత 117 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఈ ఆర్యవైశ్య మహాసభ లోగోని వాళ్ళు కావాలని కోర్టులో ఓడిపోయినా కూడా ఈ లోగోని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు చట్టరీత్యా ఏమైతే వర్తిస్తాయో అవన్నీ కూడా మేము ముఖాల ద్వారకనాథ మీద చర్యలు తీసుకుంటామని మహాసభ తరఫున హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇంక నుంచైనా బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తనతో ఈ యొక్క మహాసభని వాడుకోకుండా నీ పదవి టైం అయిపోయింది, నిన్ను బర్తరఫ్ చేయడం జరిగింది, నేను బర్తరఫ్ చేయడం జరిగింది, మెంబర్షిప్ రద్దు చేయడం జరిగింది, అయినా కూడా ఇది నాదే మహాసభ అని చెప్పి మీరు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. సైదాపురం మండలం వేమలచెల్లో విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. విద్యుత్ షాక్ లో లైన్ మెన్ గా పనిచేస్తున్న ఆయన పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
సైదాపురం మండలం వేమచెడు సమీపంలో విద్యుత్ షాక్తో శ్రీనివాసులు అనే లైన్మెన్ దుర్మరణం చెందాడు. పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేస్తుండగా పైన ఉన్న 11 kV వైర్కు చేయి తగలడంతో విద్యుత్ ఘాతానికి పాల్పడ్డాడు. విద్యుత్ షాక్తో కుప్పకూలిన శ్రీనివాసులను స్థానికులు సైదాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆసరా 4వ విడత వారోత్సవాల్లో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆసరా 4వ విడత వారోత్సవాల్లో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో పొదుపు మహిళలకు ఇచ్చిన హామీను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని 1100 కోట్ల రూపాయలపైన ఆసరా డబ్బులు విడుదల చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు కనిపించని పార్టీలు, కనిపించని నేతలు మన ఇళ్ల ముందుకు వచ్చి లేనిపోని హామీలన్నీ గుప్పిస్తారని, ప్రజలు వాటిని నమ్మకుండా మంచి చేసే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా బటన్ నొక్కితే మీ అకౌంట్ పడే విధంగా ఎక్కడ కూడా అవినీతికి తావు కాకుండా ఈరోజు ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూర్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్కచెగమ్మ కూడా మీరు పోయి జగనన్న ఏమి చేశాడు, జగనన్న ఏ విధంగా మన బిడ్డని చదివిస్తున్నాడు, ఈరోజు జగనన్న ఏ విధంగా మన పిల్లల్ని చదివించుకునేదానికి భరోసాగా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయంటే కొత్త నాయకులు వస్తారు. 5 సంవత్సరాలు కనిపించని పార్టీలు ఈరోజు బయటకు వస్తాయి. ఈరోజు వచ్చి మళ్ళీ కగబోయే మాటలు చెప్పి ఏ విధంగా పేదని కావచ్చు ఈరోజు మోసం చేసి అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారం కావాలని ఈరోజు ప్రయత్నాలు చేసే కార్యక్రమాలు అధికార పార్టీ మీద కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీలో శాసనసభ్యులుగా ఉన్న మా మీద కావచ్చు, భవితగా కార్యక్రమాలు ఏ విధంగా చేపడతారో, విషపఘాతలు పచ్చ మీడియాతో ఏ విధంగా రాయిస్తారో ఇవన్నీ కూడా మీరు గమనించాలని కూడా ఈరోజు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా రైస్ క్యాన్ వ్యాజింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రైస్ క్యాన్ వాజింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు నెల్లూరులో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు, కార్యదర్శి రాజరత్న కుమార్ ఆధ్వర్యంలో స్టోన్ హౌస్ పేటలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు పెనుగొండ సుబ్బారావు, పివి సుబ్బారావు, పివి శేషయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మేము గత 34 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. మరి మా సభ్యులందరూ కూడా సుమారు 30 మంది సభ్యులు ఈ యొక్క అసోసియేషన్లో ఉన్నారు. మరి ఈ అసోసియేషన్ని మా పెద్దలు గతంలో 34 సంవత్సరాలు కాదు 39 సంవత్సరాల క్రితమే ఈ యొక్క అసోసియేషన్ని రాజా మేరయ్య, మద్దాల రాధయ్య, అలాగే పెనుగొండ సుబ్బారావు గారు మరియు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ అసోసియేషన్ని అప్పట్లో ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా అసోసియేషన్ మేము ముందుకు నడిపించుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారిన చంద్రబాబు బహిరంగ సభ వేదిక. ఈ నెల 28న నెల్లూరులో రా కదలిరా సభ. వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన నేతలు. కృష్ణపట్నం పోర్టు సంరక్షణకు ఉమ్మడి పోరు. ఉమ్మడిగా చర్చలు జరిపిన టీడీపీ, జనసేన నేతలు.
త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. సీఎం జగన్ పై మండిపడ్డ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ. కేంద్ర పథకాలకు మీ బొమ్మలు ఎలా వేసుకుంటారని ప్రశ్న. వింజమూరులో పర్యటన, కేంద్ర పథకాలపై ప్రచారం. ముక్కాల వర్గంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆర్యవైశ్య నాయకులు. మహాసభ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని మండిపాటు. ప్రచారం మానుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.